వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మ్యాచ్ నెంబర్ 22. న్యూ చండీగఢ్లో మ్యాచ్ స్టార్ట్ అయింది. అది ఇక్కడ స్టార్టింగ్లో పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇక్కడ బ్యాటింగ్ వచ్చే వరకు పంజాబ్ స్టార్టింగ్ ఓపెనింగ్ బాగా చేశారు. ఓపెనింగ్ ప్రియాన్ షారియా అండ్ కాన్స్టెంట్గా బాగా ఆడుతున్నాడు. ఇతను 7 4s అండ్ 9 6s తోటి సెంచరీ చేశాడు. 103 42 బాల్స్. అయితే ప్రొఫెషనల్ వచ్చేసి తొందరనే అవుతాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 9K అవుతాడు. స్టానర్స్ కూడా తొందరనే అవుతాడు 4K. వాదేలా కూడా 9K అవుతాడు. మ్యాక్స్వెల్ కూడా 1K అవుతాడు. అతని పార్ట్నర్షిప్ శశాంక్ తోటి పార్ట్నర్షిప్ చేశాడు. శశాంక్ ప్లస్ ప్రియాన్ షారియా. శశాంక్ వచ్చేసి 52 రన్స్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తోటి మ్యాచ్ స్కోర్ వచ్చేసి 170 దాకా వచ్చింది. అక్కడ శశాంక్ సింగ్ అవుట్ అయిన తర్వాత మ్యాక్రోజ్ జాన్సన్ ఇతని పార్ట్నర్షిప్ ఉంది. ఇద్దరు పార్ట్నర్షిప్ స్కోర్ వచ్చేసి 219 దాకా కొట్టారు. 3 మెంబర్సే స్కోరు హైయెస్ట్ చేశారు. 219 దాకా. వాళ్ళకి వచ్చేసి 220 టార్గెట్ ఇచ్చారు చెన్నైకి. నెక్స్ట్ చెన్నై బ్యాటింగ్ తిరిగిన తర్వాత స్టార్ట్ నుంచి కొంచెం స్లోగా ఆడుతున్నారు. రచన్ రవీంద్ర ఒక్కడుతో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చేస్తున్నారు. రచన్ రవీంద్ర ప్లస్ కాన్వే. రచన్ రవీంద్ర వచ్చేసి 36 రన్స్కి అవుట్ అయ్యాడు. 23 బాల్స్. నెక్స్ట్ కాన్వే వచ్చేసి లాస్ట్ వరకు ఆడుతున్నాడు. 49 బాల్స్లో 69 రన్స్ కొట్టాడు. ఇక్కడ గైక్వాడ్ వచ్చేసి తొందరనే అవుట్ అయ్యాడు. శివం దుబే కూడా పార్ట్నర్షిప్ ఉంది కాన్వేకి. శివం దుబే 42 రన్స్ కొట్టాడు. 27. వీళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు గెలవడానికి. ధోని వచ్చేసి లాస్ట్లో 27 రన్స్ కొట్టాడు. 12 బాల్స్. 3 6s ఉన్నాయి. 20 ఓవర్స్ దాకా వీళ్ళు ట్రై చేశారు గెలవడానికి. కాకపోతే 201 రన్స్ వరకే చేయగలిగారు. పంజాబ్ వన్ బై 18 రన్స్తో పంజాబ్ గెలిచేసింది. ఇప్పుడు మనం పాయింట్స్ టేబుల్ చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ పొజిషన్ ఉంది 6 పాయింట్స్ తోటి. నెట్ రన్ రేట్ 1.25. నెక్స్ట్ గుజరాత్ ఉంది 6 పాయింట్స్ తోటి 1.03 రన్ రేటు. నెక్స్ట్ ఆర్సీబీ 6 పాయింట్స్ తోటి 1.015. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ పంజాబ్ వచ్చింది 6 పాయింట్స్ తోటి. రన్ రేట్ వచ్చేసి 0.28 వచ్చింది. ఈ మ్యాచ్ గెలుపుతోటి ఫోర్త్ పొజిషన్కి వచ్చింది పంజాబ్. చెన్నై వచ్చేసి సేమ్ 9th పొజిషన్. నెక్స్ట్ పొజిషన్లో 5th పొజిషన్లో లక్నో, 6th పొజిషన్లో కోల్కతా, 7th పొజిషన్లో రాజస్థాన్ ఉంది. Okay, subscribe to my channel to see the cricket IPL match reviews and movie reviews.